సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ మంత్రంతో తొలి అడుగులు బలంగానే పడ్డాయి. ఆత్మవిశ్వాసంతో ఛాలెంజింగ్ నిర్ణయాలతో అనుకున్నవి సాధించారు. కానీ 6 నెలల్లోనే పట్టు సడలింది. అడుగులు తడబడ్డాయి. సీఏఏ వ్యతిరేక నిరసనలు కేంద్రానికి బలంగా తాకాయి. దాని నుంచి బయటపడకుండానే కరోనా కాటేసింది. అచ్చేదిన్ నుంచి ఆత్మనిర్భర్ భారత్ వరకు కొన్ని విజయాలు, మరికొన్ని వైఫల్యాలతో మోదీ 2.0 ఏడాది కాలం పూర్తి చేసుకుంది. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. ఆరంభం అద్దిరిపోయింది. కానీ విని ఎరుగని మెజారిటీ ఇచ్చిన విజయోత్సాహంతో మొదటి 6 నెలలు ప్రధాని నరేంద్ర మోదీ దూకుడికి ఎవరూ కళ్లెం వేయలేకపోయారు. 2019 మే 30న రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తన కుడిభుజమైన అమిత్ షాకు హోంశాఖ అప్పగించి పక్కా ప్రణాళికతో అనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు అడుగులు వేశారు మోదీ. ఒకే దేశం ఒకే రాజ్యాంగం కల తీరేలా ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్, ముస్లిం మహిళలకు భారీ ఊరటనిచ్చే ట్రిపుల్ తలాక్ చట్టం, రైతు ఆదాయం రెట్టింపునకు చర్యలు, 2024 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ లక్ష్యం సాధన దిశగా కీలక సంస్కరణలు, మహిళా సాధికారతకు చర్యలు, కార్మిక సంస్కరణలు వంటివి మోదీ క్రేజ్ను అమాంతం పెంచేశాయి. రాజ్యసభలో మెజారిటీ లేకపోయినా వివాదాస్పద బిల్లులు గట్టెక్కేలా చేసిన వ్యూహరచన మోదీకి రాజకీయంగా ఎదురు లేకుండా చేసింది. గత సెప్టెంబర్లో అమెరికాలోని డల్లాస్లో జరిగిన హౌడీ మోదీ కార్యక్రమం అంతర్జాతీయంగా ఆయన ఇమేజ్ను తారాస్థాయికి చేర్చింది. 50,000 మంది ఎన్ఆర్ఐలు పాల్గొన్న ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అతిథిగా హాజరవడమే కాకుండా మోదీ ఆహ్వానం మేరకు ఫిబ్రవరిలో అగ్రరాజ్యాధినేత భారత పర్యటనకు రావడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడ్డాయి. ప్రపంచ యవనికపై భారత్ మరింత బలమైన శక్తిగా ఎదిగింది. ఇది దేశీయంగా మోదీ క్రేజ్ను పదింతలు చేసింది. అనేక దృఢమైన నిర్ణయాలు దేశ సమైక్యత కోసం కానివ్వండి, దేశ యొక్క గౌరవం నిలబెట్టడం కోసం కానివ్వండి, అనేకమైనటువంటి మహత్వపూర్ణమైనటువంటి నిర్ణయాలని తీసుకోవడంలో ప్రధానమంత్రి ఈ 1 సంవత్సర కాలంలో ఎంతో చొరవని చూపించారు. ఛాలెంజెస్ని స్వయంగా చేతుల్లోకి తీసుకుని ఛాలెంజింగ్ డెసిషన్స్ని చేశారు. నార్మల్గా మీరు అంత ఎక్కువ కాలం పవర్లో ఉంటే అంత యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ వస్తుంది, ప్రజల్లో అంత ఆదరణ తగ్గుతుంది. కానీ మోడీ గారి రేటింగ్స్ ఈ రోజున 90% దాటి మొత్తము దేశంలో ప్రజలు కులాలకు అతీతంగా, మతానికి అతీతంగా వారిని సమర్థించే విధంగా అంత గొప్ప ఆదరణని వారు సంపాదించుకోగలిగారు. నాకు తెలిసినంత వరకు 1 సంవత్సర కాలంలో ఇంత ప్రజాదరణ పొందడము ప్రపంచంలో బహుశా ఏ నాయకుడి రాజకీయ చరిత్రలోనూ లేదు. రెండోసారి అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ప్రధాని నరేంద్ర మోదీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తీర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని ఆగస్టు 5, 2019న రద్దు చేశారు. రాష్ట్రాన్ని 2గా విభజించి జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో కశ్మీర్లో అల్లర్లు చెలరేగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సక్సెస్ అయ్యింది. ఎన్నో దశాబ్దాలుగా, ఎన్నో ఏళ్లుగా కాశ్మీర్ ఏదైతే ఉగ్రవాదుల చేతుల్లో నలిగిపోతూ పాత చట్టాల దీంట్లో నలిగిపోయి ఏదైతే 370 ఆర్టికల్ని రద్దు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చి 35A అధికరణను మరి 370A ఆర్టికల్ రెండింటిని రద్దు చేసి మోడీ గారు అసాధ్యమైనటువంటి సుసాధ్యం చేయగలిగినటువంటి విషయాన్ని నిరూపించిన 2.0 తొలి ఏడాదిలోనే అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేశారు ప్రధాని మోదీ. ఈ మేరకు ఫిబ్రవరి 5న పార్లమెంట్లో ఆయన చేసిన ప్రకటన రామ భక్తుల్లో ఉత్సాహాన్ని నింపింది. అయోధ్యలోని వివాదాస్పద రామ జన్మభూమిని మందిర నిర్మాణానికి కేటాయిస్తూ 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వచ్చిన 3 నెలల్లోనే కేంద్రం రామమందిర ట్రస్ట్ ఏర్పాటు చేసింది.
ముస్లిం సమాజంలో నోటి మాటతో 3 సార్లు తలాక్ చెప్పడం ద్వారా విడాకులు ఇచ్చే పద్ధతిని వ్యతిరేకిస్తూ కేంద్రం ట్రిపుల్ తలాక్ నిషేధ చట్టం తీసుకువచ్చింది. రాజ్యసభలో మెజారిటీ లేకపోయినా బిల్లు పాస్ అయ్యేలా వ్యూహరచన చేసి శభాష్ అనిపించుకున్నారు ప్రధాని మోదీ. ముస్లిం మహిళల్లో తన పట్ల నమ్మకాన్ని పెంచుకున్నారు. పట్టిందల్లా బంగారం అన్నట్టు ఏళ్లుగా ప్రభుత్వాలు టచ్ చేయడానికి కూడా సాహసించని అంశాలను వ్యూహాత్మకంగా విజయవంతం చేయడంతో మోదీ 2.0 ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్ అనిపించుకుంది. కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం ఒక్కసారిగా పరిస్థితి మారింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా రాజుకున్న ఉద్యమం మోదీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో మైనార్టీలైన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లకు భారత పౌరసత్వం ఇవ్వడానికి వీలు కల్పిస్తూ పౌరసత్వ చట్టానికి సవరణలు చేసింది మోదీ సర్కార్. ఇందులో ముస్లింలను మినహాయించడం వివాదానికి దారితీసింది. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంట్లో బిల్లును ఆమోదించినప్పటికీ దేశవ్యాప్తంగా అగ్గిరాజుకుంది. ముస్లిం సోదరుల్లో ఒక రకమైన అభద్రతా భావాన్ని నింపింది. ఎన్ఆర్సీ తీసుకురావడానికి ముందు జరిగే ప్రక్రియగా సీఏఏ తీసుకువచ్చారన్న ఆరోపణలతో దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమనగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘర్షణలు పెను సంచలనం సృష్టించాయి. పౌరసత్వ చట్టం ఉద్దేశాన్ని ప్రజల్లోకి సరిగ్గా తీసుకువెళ్లడంలోనూ ముస్లింలలో భద్రతను నెలకొల్పడంలోనూ మోదీ ప్రభుత్వం విఫలమైందనే భావన ఉంది. రోజురోజుకి దిగజారిపోతున్న ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి సమర్థవంతమైన చర్యలు తీసుకోకపోవడం, పెరిగిపోతున్న నిరుద్యోగం వంటివి ఈ ఏడాది పాలనలో మోదీ వైఫల్యాలుగా చెప్పొచ్చు. సీఏఏ వ్యతిరేక అల్లర్లు, ఆర్థిక మందగమనం, నిరుద్యోగం సవాళ్లు విసిరినా కోవిడ్ వీరుడిగా మరోసారి తన ఇమేజ్ అమాంతం పెంచుకున్నారు ప్రధాని మోదీ. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ భారత్కి సవాళ్లు విసిరింది. భౌతిక దూరం మినహా దీనిని అడ్డుకునే దారి లేకపోవడంతో 130 కోట్ల జనాభా కలిగిన దేశాన్ని సంపూర్ణంగా లాక్డౌన్ ప్రకటించాలన్న అత్యంత సాహసోపేత నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్నారు. लॉकडाउन 21 दिन का होगा, 3 सप्ताह का होगा। और जब मैंने पिछली बार आपसे बात की थी तब मैंने आपसे कहा था कि मैं आपसे कुछ सप्ताह मांगने के लिए आया हूं। కరోనా ఒక మహమ్మారి ఏదైతే మన దేశంలో ఏదైతే వచ్చిందో మొట్టమొదటి భారతదేశము మన ప్రజల్ని కాపాడుకోవాలి. జాన్ హై ద జహా హై అనేది, అంటే ప్రాణం ఉంటే ప్రపంచం ఉన్నట్టు అనేటువంటి ఆలోచనతో లాక్డౌన్ల ద్వారా ప్రపంచం అంతా కూడా ఈరోజు భారతదేశాన్ని మెచ్చుకునేటటువంటి రీతిలో ఈరోజు భారతదేశం వ్యవహరించింది. అంతేకాకుండా ఈరోజు లాక్డౌన్ సందర్భంగా దాదాపు ఇక్కడ ఏ ఒక్క వ్యక్తి కూడా ఆకలితో చావలేదు. ఆకలి చావు లేకుండా ప్రభుత్వం ఈరోజు ఈ యొక్క లాక్డౌన్ అమలు పరిచింది. దానికి అఫ్కోర్స్ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఒక సహకారం అనేక అంశాలు ఉండే. దానికి మేము రాష్ట్ర ఒక మొత్తం రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకుపోవడంలో కోఆపరేటివ్ ఫెడరలిజం ద్వారా మనం ఈరోజు భారతదేశం లాక్డౌన్ సక్సెస్ఫుల్ చేయడం జరిగింది. సరైన సమయంలో లాక్డౌన్ ప్రకటించడంతో ఆరోగ్య రంగంపై పెనుభారం పడకుండా కాపాడగలిగారు. పల్లెలకి వైరస్ విస్తరించకుండా నిరోధించడంలో విజయవంతమయ్యారు. మోదీ మాటకి కట్టుబడి దేశ ప్రజలంతా ఏకతాటిపై నిలిచి 9 వారాల లాక్డౌన్కు సహకరించడం ఆయనకున్న బలాన్ని దశ దిశలా చాటి చెప్పింది. కోవిడ్తో విలవిల్లాడుతున్న దేశాలకు అత్యవసరమైన హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతులకు అనుమతి ఇచ్చి ప్రపంచానికే ఆరోగ్య ప్రదాయిని అయ్యారు మోదీ. ఒక విధంగా చెప్పాలంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా ప్రపంచ దేశాధినేతలంతా ఆయనకు సలాం కొట్టారు. వలస కార్మికుల తరలింపులో గందరగోళం నెలకొని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ వైరస్ విస్తరణను సమర్థవంతంగా అడ్డుకోగలిగింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ప్రధాన మెట్రోపాలిటన్ నగరాల్లో తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఆందోళనకర స్థాయిలో కేసులైతే నమోదు కావడం లేదు. కోవిడ్ను ఎదుర్కోవడంలో ప్రపంచ దేశాల్లోనే మోదీ నంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నారు. మార్నింగ్